హలో ఆల్, రొటీన్ చట్నీస్ తిని బోర్ కొట్టుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. ముందుగా వీడియోలో చూపిస్తున్నంత సైజు చింతపండుని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇత్తనాలు లేకుండా ఎండుమిర్చిని ఒకసారి వేయించేసి సగం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసేసి లాస్ట్లో దాని ఇత్తనాలు కూడా వేసేసి లో ఫ్లేమ్లో వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు అలాగే ఉప్పు వేసేసుకొని మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా బాగా వేసేసి మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని బాగా రుబ్బేసుకొని బాగా చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకొని బాగా మొత్తం కలిసేలాగా దంచేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మ్యాష్ చేసేయడం, లాస్ట్లో ఎర్రగడ్డలు వేసుకొని తొడేసుకోవడమే దంచేసుకొని. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు వేసేసుకొని తర్వాత 2-3 తెల్లగడ్డలు అలాగే కరివేపాకు వేసేసి దోరగా వేయించేసేసి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న చట్నీకి వేసుకొని కలిపేసుకోవడమే. చాలా బాగుంటుంది. అన్నంలోకి, సంగట్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.